సార్ 14 ఫిబ్రవరి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? 14 ఫిబ్రవరి అనగానే యూత్ యొక్క ఫేవరెట్ డే. యాక్చువల్గా మనకి ఇక్కడ లవర్స్ డే అని ప్రేమికుల రోజు అంటున్నారు కానీ అమ్మ, ఇంకా కరెక్ట్గా దాని యొక్క పరిపూర్ణార్థంతో జరగట్లా లవర్స్ డే అనేది ఊరిని కలుసుకుని ఆ ప్రేమ యొక్క చిహ్నంగా ఆ రోజు గడపాలి. ఆ ప్రేమకు చిహ్నంగా, ఆ ప్రేమకు అర్థవంతమైన ప్రేమగా, అంటే ఒకడొకళ్ళు జాలికి వెళ్ళి సినిమాలకు వెళ్ళి పబ్బులకి వెళ్ళటం కాకుండా పబ్బులకి వెళ్ళటం అక్కడ అది వ్యాలెన్స్ డే అనకుండా అసలు ప్రేమ యొక్క అర్థం ఏంటి? ప్రేమ పండటం జీవితం ఆరంభం. ప్రేమ పండటం అనేది జీవిత ఆరంభం. ప్రేమ పుట్టగానే ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ పుట్టే మాట ఏంటి ప్రేమలో? వ్యాలంటైన్స్ డే. నువ్వు ఒకప్పుడు లవ్ చేసుకున్నావు కదా, తెలుసు కదా. పుట్టగానే ఏంటి ఫస్ట్ మాట పుట్టుతుంది? ప్రైవసీ. అవునా కదా? ప్రైవసీ కావాలి మనకి, ఎవరు చూడకూడదు అని. ప్రైవసీ అనే మాట ఎక్కడికి తీసుకెళ్తుంది? థియేటర్లో జనాలు, ప్రైవసీ లేదు. రెస్టారెంట్ జనాలు, ప్రైవసీ లేదు. బీచ్కి వెళ్తే జనాలు, ప్రైవసీ లేదు. గుడికి వెళ్తే జనాలు ప్రైవసీ లేదు. సో ఈ ప్రైవసీ అనే మాట మిమ్మల్ని అందరి నుంచి, ఒకళ్ళ నుంచి సమాజం నుంచి, ఈ కుటుంబం నుంచి, అందరి నుంచి దూరం తీసుకెళ్ళి ఊరవతలు నిల్చోబెడదు కదా. ఊరవతలు నిల్చోబడదు. ఈ ట్రావెల్లో ఏంటి? నాన్న విరోధే, అమ్మ విరోధే, అన్నయ్య విరోధే. ఇప్పుడు వెళ్తాడు, సచ్చినాడు ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటాలే, ఎన్ని జరుగుతూ ఉంటాయి కదా. ఈ అన్ని దాటుకుని అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఎక్కడికి రావాలి? అక్కడ ప్రేమ పండింది. ఎక్కడికి రావాలి? మళ్ళీ ఎవరిని కాదనుకున్నామో, ఎవరిని దూరంగా తిరిగి వాళ్ళ దగ్గరికి రావాలి. అంటే మళ్ళీ వెనక్కి వచ్చి జీవితం వెళ్ళమది. ఎవరిని కాదనుకుంటూ, ఎవరిని వద్దనుకుంటూ వెళ్ళిపోయామో, జీవితంలో మళ్ళీ వాళ్ళ దగ్గరికే వచ్చి బతకాలి. ఈ ఇంగిత జ్ఞానం, ఈ సెన్స్ ఆఫ్ థింకింగ్ ఉంటే మజ్నూలు, దేవదాసులు ఉండవు. సో ఈ రకమైన అర్థవంతమైన ప్రేమ, ఈ రకమైన ఫిజికల్ అట్రాక్షన్ కాకుండా రియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ తోటి ఉంటే ఈ వ్యాలంటైన్స్ డేకి నిజమైన అర్థం. అలా ప్రేమికులందరూ కూడా అలాంటి అర్థవంతమైన రోజులు గడుపుకోవాలి అని కోరుకుంటున్నాను. లవర్ చేసుకుంటాం, నిన్న లవ్ చేసాం, ఇవాళ తిరిగాం, రేపు విడిపోయాం అనే పరిస్థితి కాకుండా. కాదు సార్, ఇప్పుడు నార్మల్గా వ్యాలంటైన్ డే జరుపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మన భారతదేశంలో? ఎందుకంటే అది ఇక్కడిది కాదు, ఏదో ఫారెన్ నుంచి వచ్చింది. అది ఎక్కడో అమెరికాలో ఎక్కడ జరుపుకుంటారు వ్యాలంటైన్స్ డే, ఇక్కడ వచ్చింది. అండ్ అందులో ఇప్పుడు బయట ఆ రోజు ప్రేమికులు కనిపిస్తే బజరంగ్ దళ్ వాళ్ళు పెళ్లి చేసేస్తారని ఒకటి ఉంటుంది. అండ్ ఆ రోజు బ్లాక్ డే కూడా అంటారు, ఎందుకంటే మన ఆర్మీ పర్సన్స్ చనిపోయారు, జవాన్లు చనిపోయారు కాబట్టి. సో ఇవి మూడు ఉన్నాయి కదా, అవి మూడింటి గురించి మీరు ఎలా చెప్తారంటే, ఇప్పుడు బ్లాక్ డే జరుపుకోవాలా, వ్యాలంటైన్ డే జరుపుకోవాలా, బజరంగ్ దళ్ వాళ్ళు ఉంటారన్న భయం? బ్లాక్ డే అనేది ప్రతి భారతీయుడిదమ్మా, దానికి కనెక్షన్స్ లేవు. బ్లాక్ డే అనేది జవాన్స్ మన దేశ రక్షణ కోసం వాళ్ళ ఇలా ఫ్రీగా మన దేశం ఉండగలిగిందంటే వాళ్ళు, సో వాళ్ళకి సల్యూట్. అది బ్లాక్ డే అనేది వాళ్ళకి జరిగిన దానికి ఆ సల్యూట్. అది ప్రేమికుడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎనీ సిటిజన్, ఎనీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మన జవాన్కి సల్యూట్ చేయాల్సి కదా. సో అది వేరు. బజరంగ దళ వాళ్ళు చేసేదాన్ని ఏమంటామంటే, బజరంగ దళ ఏమంటుంది వాళ్ళని, మీరు పెళ్లి చేసుకుంటారా? ఊరిని చేసుకుంటే రండి రియల్గా. అంతేగాని ఈ తిరుగుళ్ళు, ఈ పబ్లిక్ రొమాన్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. పబ్లిక్ రొమాన్స్ ఈజ్ నాట్ గుడ్. ఇఫ్ యు లవ్, ఎస్, గెట్ మ్యారీడ్. అంతే మేము తిరుగుతాం, సరదాగా తిరుగుతాం, కాలక్షేపం చేస్తాం, పబ్బులకి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, గార్డెన్లో కూర్చుంటాం, చెట్టు చాటుకు కూర్చుని ముద్దులు పెట్టుకుంటాం, ఆ తర్వాత టాటా బై చెప్పుకుంటాం అంటే కాదు. అది మన సంస్కృతికి, మన జీవన విధానానికి. ఎందుకంటే ప్రపంచానికి విసుగురు అని ఎందుకంటున్నా, ప్రపంచానికి ఒక కుటుంబ వ్యవస్థను గురించి, ఒక కుటుంబ జీవన విధానాన్ని గురించి నేర్పింది మన దేశం. రాముడిని ఎందుకు సుగుణాభిరాముడు అంటాం, ఎందుకు మర్యాద రాముడు అంటాం? అవన్నీ మనకి నేర్పిడి, మనకు ఒక జీవన విధానాన్ని, మన జీవితం అది భారతదేశంలో. అందుకని విదేశీయులు సైతం మన భారతదేశ కుటుంబ వ్యవస్థని వీటిని చూసి మెచ్చుకుంటూ మన చీరకట్టు, మన ఇది ఆస్వాదిస్తున్నారు. సో అది కోల్పోకూడదు వాళ్ళది. సో అది ఇది మూడు కలపడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఉద్దేశంలో తప్పు లేదు,
దాంట్లో కొంచెం మితిమీరుతున్నారు, అది తప్పు. నువ్వు నిజంగా వాళ్ళు ప్రేమించుకుని ఈరోజు పెళ్లి చేసుకోవాలని లేదు కదా, ప్రేమించుకుంటే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటున్నారు కదా. పబ్లిక్లో ఎందుకు అనేది వాళ్ళ ప్రశ్న. పబ్లిక్ మీకు మేము అసభ్యంగా ఏం ప్రవర్తించలేదు కదా, కూర్చొని మాట్లాడుకుంటున్నాం, దాంట్లో మీకు ఉన్నది ఏంటి అని వీళ్ళు. సో కొంచెం అతి ఉన్నాయి, అది వేరు, అతి వేరు. బట్ వాళ్ళ ఉద్దేశం కరెక్టే, మన సంస్కృతికి విఘాతం కలిగించే వద్దంటాము కరెక్టే, అక్కడ వాళ్ళకి సల్యూట్ చేయాలంటాము కరెక్టే. ఇది వ్యాలంటైన్స్ డేని మనది కాదు అన్నా కూడా ప్రేమ విశ్వవ్యాప్తం. ప్రేమది అమెరికన్స్తో అమెరికన్స్ది, ప్రేమ అనేది అమెరికన్స్ది, మన ఇండియన్స్ది కాదు కరెక్ట్. ప్రేమ ఈజ్ ఆల్ ఓవర్ యూనివర్స్. ప్రేమ అనేది యూనివర్సల్. ఆ ప్రేమ ఎక్కడైనా సరే ఆడా మగ, ఈ సృష్టిలో ఆడా మగ ఉన్నంతకాలం ఒకళ్ళొకళ్ళు ఆ ప్రేమ అనేది శాశ్వతం. ఈ జంతువుల్లో కూడా ఉంది ప్రేమ, పక్షుల్లో ఉంది ప్రేమ. ప్రేమ అనేది విశ్వవ్యాపితం, అది ఒకళ్ళకి పరిమితం కాదు కదా. మీరు జరుపుకున్నారా సార్ వ్యాలంటైన్ ఎప్పుడైనా? నేను మేము చదువుకునే రోజుల్లో మీకు అసలు లవర్ ఉందా సార్? ఫస్ట్ అది చెప్పండి. లవ్ చేయకుండా ఉంటామా, చెడిపోయి అయ్యో రకరకాల ఆ రోజుల్లో కారణాలు వేరు ఉంటాయి కదా. అసలు ఆడపిల్లతో మాట్లాడితేనే, ఆడపిల్లనే బయటికి మాట్లాడితేనే పక్క ఎవరితో మాట్లాడితే ఏంటి ఏం మాట్లాడుతాం, ఇంట్లో కూర్చొని బయట తల వేసే రోజులు కదా. ఇవాళ ఉన్నంత లేదుగా. ఇవాళ అసలు ఆ రోజుల్లో మాట్లాడాలంటే 33 సార్లు ప్లాన్ చేసుకుని వెళ్ళి అంటే కూడా ఏంటి సిగ్నల్ ఎవరిగా చూసేస్తారని వెళుతూ పేపర్లో రాసి అలా విసిరేసినట్టు వేసి అది ఎత్తుక్కోలేక వాళ్ళు చచ్చి ఇలా ఉండే రకరకాలు ఉండే ప్రయత్నాలు ఉండేది. వెరైటీ సీక్రెట్గా. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా రాని ప్రదేశం. ఇప్పుడు ఇక్కడ అనుకో, నా ఇల్లు ఎక్కడో సైనిక్పురిలో మీటింగ్ ప్లేస్. ఇది సైనిక్పురిలో ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు ఎవరు రారు, మన చుట్టూ ఉన్నాడు రారు, ఎవరో ముఖం వెళ్ళినంట. ఆ డిస్టెన్స్ వెళ్ళాల్సి వచ్చేది, ఖర్చు ఎక్కువ అయ్యేది. ఉన్నాయి ఉండకూడదు. మనిషి అయిన తర్వాత ఉండకేముంటుంది. అది సఫలీకృతం అవటం, సక్సెస్ అవటం ఆ రోజుల్లో తక్కువ, ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి. అలాగే ఆ రోజు సఫలీకృతమైన శాశ్వతంగా ఉన్నాయి ప్రేమ లవ్లు. ఇవాళ అయ్యేవి టెంపరీ. అయ్యింది ఆ ఏడే, విడిపోయింది ఆ ఏడే అన్నట్టు అయిపోతాను. ప్రేమికులందరూ కూడా కేవలం టెంపరీగా ఆ బాహ్య సౌందర్యం గురించో, ఆర్థిక పరిస్థితుల గురించో, కాలక్షేపం గురించో ప్రేమ యొక్క విలువను తీయద్దు, ప్రేమ యొక్క విలువను తగ్గించదు. ప్రేమ చాలా అజరామరమైనది. ప్రేమ అనే పదం చాలా గొప్ప పదం. ఆ ప్రేమ అనే పదానికి విలువతోటి దానికి అసభ్యత చేకూర్చటము, దానికి అనర్హత కలిగించడము చేయకండి. లవ్ ది లవ్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.